జీవనాధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. ప్రవచన గ్రంథం దానియేలు గ్రంథం ప్రభువగు యెహోవా ఆదేశించి ప్రవక్తచే ప్రబోధించిన ప్రవచనాల గ్రంథం దానియేలు గ్రంథం. ప్రియ శ్రోతలు, మీరంతా బాగున్నారా? పిల్లలు ఎలా ఉన్నారు? చిన్నారి బాలలను పెంచడం దేవుని దృష్టిలో గొప్ప సేవ. తల్లిదండ్రుల నైతిక శీలం పిల్లలపై చెరిగిపోని ముద్ర వేస్తుంది. అబద్ధాలు చెప్పొద్దు అని పిల్లలకు చెబుతూ తాము అబద్ధాలాడుతూ ఉంటే ఆ పిల్లలు తల్లిదండ్రులను గౌరవించరు సరిగదా, ఎదురు తిరుగుతారు. ఇంట్లోనే ఉండి ఎవరో వస్తే నేను ఇంట్లో లేనని చెప్పు అని నీ పిల్లవానికి నేర్పితే నీకోసం అబద్ధం చెప్పినవాడు నీకే అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు. నేను చెప్పినట్లు చెయ్యి అని పిల్లలకు చెప్తే వారు నీవు చెప్పినట్లే కాదు, చేసినట్లే ప్రతిదీ చేస్తారు. తల్లిదండ్రులు, పిల్లల పెంపకం విషయం జాగ్రత్త. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో పౌలు మనతో ఒక తండ్రిలాగే మాట్లాడుతున్నాడు. మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించారో, నాయందు ఉన్నట్లుగా ఏవి విన్నారో, ఏవి చూచారో అట్టివాటినే చెయ్యండి. అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. రండి, పాఠానికి ముందు ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా, మా పరమతండ్రి, నిన్ను స్తుతిస్తున్నాము. దయాదాక్షిణ్యపూర్ణుడా, దీర్ఘశాంతము కృపాసత్యములు గలదేవా, సర్వోన్నతుడా, నిత్యజీవపు ఊటలు నీయందే ఉన్నవి. నీ కృపను, నీ ఘనతను స్మరించుకుంటున్నాము. నీతి సమాధానములు నీయందు మేళవించి ఉన్నాయి. నీ వాత్సల్యమును బట్టి నీకు ఎంతో కృతజ్ఞులమై ఉన్నాము. నెమ్మదిగల మేత స్థలాలలో నీ గొర్రెలమైన మమ్మును నడిపిస్తున్నావు. దేవా, నీ బాహువు అధిక బలము గలది. నీ బిడ్డలమైన మా హృదయాలకు ఏకదృష్టి కలిగించండి. మా శ్రోతలను వ్యక్తిగతంగా కలుసుకొనండి, వారిని స్పృశించండి. మీ దీవెనలు వారికి సమృద్ధిగా అనుగ్రహించండి. రోగులను ముట్టి వారికి ఆరోగ్యం ప్రసాదించండి. కుటుంబాలకు ఎన్నో అక్కరలున్నాయి. మీ సమృద్ధిలో నుండి వారికి దయచేయండి. చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, బాలింతలను దర్శించండి. నిరుద్యోగులను, దారిద్ర్య బాధితులను కనికరించండి. క్రైస్తవ సంఘాలను, సంఘ పరిచర్యలను బలపరచండి. క్రైస్తవ సహవాసాన్ని, సహోదరత్వాన్ని ఉజ్జీవపరచండి. మా దేశమును, ప్రభుత్వాన్ని, ప్రజానాయకులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. నేటి వాక్య అధ్యయనాశీర్వాదాలను మాకందరికీ సమృద్ధిగా దయచేయమని, మహిమ పొందుమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం నుండి 31వ వచనం వరకు. గోడ మీది రాతను చదివి చెప్పడానికి దానియేలు విందుశాలకు వచ్చాడు. దానియేలు ప్రసంగం చేస్తున్నాడు. అన్నాడు, రాజా బెల్షజరు, దేవుని ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతను రాసింది. అది దేవుడు పంపిన చెయ్యి, దేవుని చెయ్యి. ఆ చెయ్యే గోడ మీద రాసింది. ఆ రాత నీ మీద తీర్పే. గోడ మీద ఆ చెయ్యి రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకెల్ ఉపార్సీన్. ఈ మాటలు మెనే మెనే టెకెల్ మరియు పార్సీన్. ఈ మాటలకు అర్థమేమిటంటే, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించాడు. అనగా నీ రాజ్యం ముగిసేలోపుగా ఎన్ని రోజులు గడవాలో దేవుడు లెక్కించాడు. నీ గడువు తీరింది.
టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు, తేలిపోయావు. పార్సిన్ అనగా నీ రాజ్యం విభజింపబడుతుంది. అది మాదీయులకు పారసీకులకు వశమవుతుంది. బెల్షస్సరు ఆజ్ఞాపించగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారు హారం వేసి ప్రభుత్వం చేయటంలో అతడు 3వ అధికారి అని చాటించారు. రాత్రియందే కల్దీయుల రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు. మాదీయుడైన దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమెక్కాడు. శ్రోతలు గమనించండి, మెనే అంటే లెక్కించబడినవి. ఇదే మాట 2 సార్లు పలకబడింది. మెనే మెనే, లెక్కించబడింది, లెక్కించబడింది. 2 సార్లు అన్నప్పుడు అది పునరుద్ఘాటించబడిందని భావం. నీ రాజ్య దినాలు దేవుడు లెక్కించాడు, లెక్క ముగిసింది. టెకెల్ అంటే తూచబడింది. నిన్ను త్రాసులో పెట్టి దేవుడు తూచాడు, తూచగా తక్కువ పడిపోయావు. పెరెస్ అంటే విభజన, దానికి బహువచనమే పార్సెన్. అనగా నీ రాజ్యం చీల్చబడి మాదీయులకు పారసీకులకు పంచబడింది. మెనే మెనే టెకెల్ ఉపార్సెన్. రాజు సన్మానం చేసి నీవు రాజ్యంలో 3వ అధికారివి అన్నాడు. కాని అది జరగలేదు. ఆ రాత్రి రాజు హతుడయ్యాడు. ఆ రాత్రే బబులోను పతనమైపోయింది. మాదీయ రాజప్రతినిధి దర్యావేషు వచ్చి ఆక్రమించుకున్నాడు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలును చెరపట్టిన బబులోను ఆ రాత్రి పతనమైంది. మినే మినే టెకెల్ ఉపార్సీన్. ఈ నినాదం బెల్షాజరు గుండెలో మారుమోగింది. బెల్షాజరు యుద్ధంలో మృతి చెందాడు. లెక్క లెక్క, నీ రోజులు లెక్కించబడ్డాయి, నీ లెక్క ముగిసింది. కీర్తనల గ్రంథం 90 వచనం 12. మా దినములు లెక్కించడం మాకు నేర్పు అనే ప్రార్థన. అలా చేస్తే మనకు జ్ఞాన హృదయం కలుగుతుంది. బబులోను రాజ్య దినాలను దేవుడు లెక్కించాడు, రోజులు లెక్కపెట్టాడు దేవుడు. అలాగే మన దినాలు కూడా దేవుడు లెక్కించాడు. టెకెల్ అంటే తూచటం అన్నాము గదా. టెకెల్ అంటే బరువు అని కూడా అర్థముంది. దేవుని దగ్గర త్రాసు ఉంది. దేవుని త్రాసు చాలా సున్నితమైనది, దాళా లేని త్రాసు. బబులోను రాజ్యం దేవుని త్రాసులో సరిగా తూగలేదు. దేవుడు బబులోనును హెచ్చించాడు, ఇప్పుడు దాన్ని తగ్గిస్తున్నాడు. ఎందుకని? బబులోను దేవుని ప్రమాణానికి, కొలతకు, తూకానికి తక్కువబడింది. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు 2-3 అధ్యాయాలలో సంఘాలకు ఉత్తరాలు రాశాడు. చిన్నాసియాలోని 7 సంఘాలకు 7 ఉత్తరాలు రాశాడు. యేసు దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. దీపస్తంభాలంటే సంఘాలే. దీపాలు కొడిగట్టకుండా ఒత్తిని ఎగసన తోస్తున్నాడు, నూనె పోస్తున్నాడు, ఒత్తిని నలుపుతున్నాడు, సరిచేస్తున్నాడు. అలాగే దేవుడు మనలను తన త్రాసులో పెట్టి తూస్తున్నాడు. ప్రతి సంఘంతో ఆయన మారుమనస్సు పొందు అని చెప్తున్నాడు. మన స్వనీతి దేవుని త్రాసులో తేలిపోతుంది. మన స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ పేలికలు. ఆయన నీతి అయితేనే సరిగా తూగుతుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మానవత యొక్క క్రియలన్నిటినీ దేవుడు తన త్రాసులో పెట్టి తూకం వేస్తున్నాడు. ఇక 3వ మాట పెరెస్. పెరెస్కు బహువచనమే పార్సెన్, అనగా విభాగాలు. బబులోను రాజ్యం చీలిపోతుంది. మాదీయ పారసీకులు ఈ దేశాన్ని పంచుకుంటారు. రాజ్య విభజన జరుగుతుంది. బంగారు తల తొలగించబడింది. ఇప్పుడు వెండి చేతులు వస్తాయి. ఈ లోకరాజ్యాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. యెహెజ్కేలు 21వ అధ్యాయం 27వ వచనం. నేను దానిని పడదోస్తాను, పడదోస్తాను, పడదోస్తాను.
దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికిస్తాను. క్రీస్తు వచ్చే వరకు ఈ లోకరాజ్యాలన్నీ అలాగే పడిపోతూ ఉంటాయి. ఎందరో రాజులు నియంతలు వచ్చారు పోయారు. ఎన్నో రాజ్యాలు లేచాయి పడిపోయాయి. ఇంకా లోకరాజ్యాలన్నీ ఆయన అదుపులోనే ఉన్నాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34వ వచనంలోని రాయి ఏ మానవుడు చేతితో చెక్కింది కాదు, ఆ రాయి పైనుండి వచ్చింది. ఆ రాయి యేసే. యేసుక్రీస్తే వచ్చి స్వయంగా తన రాజ్యం స్థాపిస్తాడు. బెల్షాసరు విందుశాలలో ఉండగానే మాదీయులు నగరాన్ని ముట్టడించారు. బబులోను కోటగోడల క్రింద కందకాలలో నీరు ప్రవహించదు. ఆ కాలువలను యూఫ్రటీసు నదికి మళ్లించారు. మాదీయ సేనాపతి సైన్యంతో రాజసౌధంలోకి చొచ్చుకొని వచ్చాడు. మాదీయ పారసీక సైన్యాలు వచ్చిపడ్డాయి. రాజధాని నగరాన్ని వశపరుచుకున్నాయి. శ్రోతలు, దేవుని త్రాసులో తూగని ఈ రాజును దేవుడు తీసి అవతల పారేశాడు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఇదే దేవుని త్రాసు. అందుకే దేవుడు మనకిప్పుడు రక్షణ పిలుపునిస్తున్నాడు. బెల్షాజరు తిరస్కరించాడు, నశించాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? బంగారం పోయింది, ఇప్పుడు వెండి వచ్చింది. బంగారం బబులోను, వెండి మాదీయ పారసీక రాజ్యం. అకస్మాత్తుగా వచ్చిపడ్డారు, రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. యెషయా గ్రంథం 21వ అధ్యాయంలో బబులోను పతనం ప్రవచించబడింది. మరో బబులోను భవిష్యత్తులో ఘోర పతనం చెందబోతోంది. ప్రకటన 18వ అధ్యాయం. దానితో కృత్రిమ మానవ నాగరికత అంతమైపోతుంది. సోదరీ సోదరులారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ముగిసింది. అయితే ఈ సందర్భంలో మా శ్రోతలకు కొన్ని ప్రత్యేక హెచ్చరికలు చేయగోరుతాము. ఇవి చారిత్రక విశేషాలు. నెబుకద్నెజరు 43 సంవత్సరాలు రాజ్యమేలాడు. నెబోనిడస్, బెల్షాజరు తండ్రి కొడుకులు కలిసి రాజ్యమేలే నేపథ్యంలో 5వ అధ్యాయం వృత్తాంతం జరిగింది. గోడమీది రాత 3 అక్షరాలు, 3 మాటలు. ప్రవచన రహస్యాలు ఈ మాటల్లో దాగి ఉన్నాయి. బబులోను రాజ్య పరిసమాప్తిని సూచించే తీర్పు మాటలు. గోడమీది రాత. గోడమీది రాతకు ఉన్నది ఉన్నట్లు దానియేలు అర్థం చెప్పాడు. రాజుగారి ప్రాపకం కోసం ఇచ్చకపు మాటలు చెప్పలేదు దానియేలు. బెల్షాజరుకు బబులోను చరిత్ర తెలుసు. గత చరిత్రను క్లుప్తంగా దానియేలు పునర్విమర్శ చేశాడు. అంతా తెలిసి బెల్షాజరు దేవుని అధికారాన్ని ధిక్కరించటం అతని నాశనానికి హేతువైంది. దేవుడు సమస్తానికి సృష్టికర్త అని తెలిసిన ఏ మనిషి ఇంత అవివేకంగా దేవునికి ఎదురు తిరగడు? బెల్షాజరు రాజ్యం అవినీతితో దౌర్జన్యంతో నిండిపోయింది. దేవుని తీర్పునకు రాజు తలవొగ్గక తప్పలేదు. దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు. దేవుడు తీర్పరి అని ఎరిగిన వ్యక్తి వెంటనే పాపము నుండి తొలగి దేవుణ్ణి క్షమాపణ వేడుకోవాలి. దేవుని నీతి న్యాయములను అనుసరించి జీవించాలి. బబులోనును పడదోయడానికి మాదీయులు పారసీకులు ఒకటయ్యారు. బంగారు తలపోయి వెండి చేతులు వచ్చాయి. నెబుకద్నెజరు కలలోని సంఘటనల క్రమంలో ఇది 2వ ఘట్టం. దర్యావేషు అతని సైనికులు కోటకు చుట్టూరా ఉన్న నీటి కాలువను వేరే దిక్కుకు మరల్చి ఎండిన నేలపై వచ్చి బబులోనును ఆక్రమించుకున్నారన్నాము గదా. ఇదంతా దేవుడే జరగనిచ్చాడు. లేకపోతే బబులోనును వశపరుచుకోవడం సాధ్యం కాదు. మాదీయుడైన దర్యావేషు ప్రత్యేకమైన వ్యక్తి. ఎజ్రా, హగ్గయి, జకర్యా గ్రంథాలలో పేర్కొనబడిన దర్యావేషుకు ఇతనికి సంబంధమేమీ లేదు. బెల్షజరు అనే పేరుకు అర్థం బేల్ దేవుడు రాజును కాపాడునుగాక. ఈ బేలునే మెరోదాకు అని కూడా అంటారు. బేల్ దేవుడు బెల్షజరును కాపాడలేకపోయాడు. అతడు ఆ రాత్రి అకస్మాత్తుగా శత్రువు చేతిలో హతుడయ్యాడు. బెల్షజరుకు యెహోవా దేవుడు ఎవరో తెలియక కాదు,
యెహోవా ఇశ్రాయేలు దేవుడని, పరలోక దేవుడని, ఏకైక సత్యదేవుడని తెలుసు గాని తన తిరస్కార భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సత్య ఏక దేవుణ్ణి నిరాకరిస్తే ఇక వారు ఎవరిని ఆశ్రయిస్తారు? మనుషులు చేసిన దేవుళ్లను వారు స్తుతించారు. దేవుని దీర్ఘశాంతానికి హద్దు ఉంది. దేవుని తీర్పు సమయం వచ్చేసింది. దేవుడంటే భయభక్తులు లేని వారిపై దేవుడు కఠిన చర్య తీసుకున్నాడు. బెల్షస్సరు తన ఆస్థాన మాంత్రికుల చేష్టలు ఎరుగును. చాలాసార్లు వారి తాంత్రిక ప్రదర్శనలు చూచాడు. కాని పరలోకం నుండి నిజమైన సూచన తనకు కనిపించడం ఇదే మొదటిసారి. ఈ మాంత్రికుల నుండి ఏ జ్ఞానబోధ లభించదు. కలలకు దర్శనాలకు వారు సరైన వివరణ ఇవ్వలేరని పలుసార్లు రుజువైంది. నీకు అదిస్తా ఇదిస్తా అని శోధించాలని చూచాడు రాజు. గాని దానియేలు ఈ శోధనకు లొంగలేదు. పాత నిబంధనలో బిలాము ఎలాంటివాడు? అతడు డబ్బుకు గులాము. దేవునికి మన బ్రతుకులపైన, మన శాశ్వత గమ్యంపైన తిరుగులేని ఆధిపత్యమున్నది. దేవుణ్ణి మహిమపరచడానికి నిరాకరించడం ప్రమాదకరం. శ్రోతలు, బబులోను మహానగరం పతనం కావడం చారిత్రాత్మకంగా గొప్ప ఆశ్చర్యమే. బబులోను విశాలమైన నగరం. దాని ప్రాకారాలు చాలా ఎత్తుగా, పటిష్టంగా ఉన్నాయి. గట్టి భద్రత ఆ పట్టణానికి ఉంది. అయినప్పటికీ అది దేవుడు చెప్పినట్లే మాదీయ పారసీక రాజ్యాలకు వశమైపోయింది. మాదీయ పారసీక రాజ్యానికి అధినేత కోరెషు, దర్యావేషు కోరెషు ప్రతినిధి. దానియేలు గ్రంథమంతటిలో కొన్ని అనుమానాలు మా శ్రోతలకు కలగవచ్చు. ఈ గ్రంథారంభంలో దానియేలు రాజుగారి ఆస్థానంలో శాకాహారిగా ఉన్నాడు. దానియేలు మాంసాహార, శాకాహార అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నెబుకద్నెజరు అన్యుడు. లేవియ కాండంలో ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని జంతువులు నిషిద్ధం. ఇశ్రాయేలీయులు కొన్ని జంతువులను నిషిద్ధములని ఎంచుతారు. ధర్మశాస్త్రం ప్రకారం అది ఇశ్రాయేలీయుల ప్రత్యేకత. ఇది ప్రతి ఇశ్రాయేలీయునికి ఆధ్యాత్మిక నైతిక బాధ్యత. అది ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్ర నియమం, కట్టడ. అయితే యేసుక్రీస్తు శిలువపై చనిపోవటంతో ధర్మశాస్త్ర యుగం ముగిసింది. సంఘానికి ఆహారానికి సంబంధించిన నియమాలేవీ లేవు. ధర్మశాస్త్రమందలి ఆహార నియమ నిర్బంధాలు ఈ రోజున విశ్వాసులకు లేవు. పేతురు అన్యుల వద్దకు సువార్త ప్రకటించటానికి వెళ్లవలసి వచ్చినప్పుడు అతనికి దుప్పటి దర్శనం వచ్చింది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 12-13 వచనాలు. ఆ దుప్పటిలో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు ఒక శబ్దం అతనికి వినపడింది. పేతురు, నీవు లేచి చంపుకొని తిను. పేతురు ఇంకా కృపను గురించిన పూర్తి పాఠం నేర్చుకోవలసి ఉంది. ధర్మశాస్త్ర యుగం ముగిసినప్పుడు కృప ఆరంభమైంది. పేతురన్నాడు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా నేనెన్నడూ తినలేదు. అయితే దేవుని స్వరం మూడోసారి పేతురుతో అన్నది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 15వ వచనం. దేవుడు పవిత్రము చేసిన దానిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దు. ప్రియ శ్రోతలు, పేతురు నేర్చుకున్న పాఠమేమిటి? కల్వరి నుండి యూదుడని అన్యుడని భేదం పోయింది. సువార్త అందరినీ ఒకటి చేసింది. మధ్యగోడ పడగొట్టబడింది. అందరూ ఒకే మార్గాన రక్షించబడాలి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. వేరే మార్గం లేదు. పేతురుకు దేవుడేమి నేర్పుతున్నాడు? ధర్మశాస్త్రంలో నియమం, ఏవి పవిత్ర జంతువులు, ఏవి నిషిద్ధమైనవి. అంతేకాని మాంసాహారమా శాకాహారమా అనే వివాదం కానే కాదు. ధర్మశాస్త్రానికి కృపకు ఉన్న వ్యత్యాసం గమనించాలి. ధర్మశాస్త్రీయ నియమాలు కాదు, కృపాసహితమైన వైఖరి ఈ రోజున మనకు అవసరం. ఇంతకు దానియేలు రాజభోజనం ఎందుకు నిరాకరించాడు? అతడు ఆహార నియమానికి, సిద్ధాంతానికి
విధేయుడని కాదు, అతడు దేవునికి విధేయుడు. ఇశ్రాయేలీయులు కొన్ని జంతువుల మాంసం తినకూడదని దేవుడు చెప్పాడు. అన్యులు అన్ని రకాల జంతు మాంసం తింటారు. పాత నిబంధనలో దేవుడు అన్యుల నుండి ఇశ్రాయేలీయులు ప్రత్యేకంగా ఉండాలని శాసించాడు. అన్ని విషయాలలో ఇశ్రాయేలీయులు తమ ప్రత్యేకత చూపాలి. వారి దేశం, వారి జీవిత విధానం, ఆరాధన, దుస్తులు, ఆహారం అన్నీ ప్రత్యేకంగా ఉండాలి. అంతేకాదు, వివాహ సంబంధాలలో కూడా ప్రత్యేకత పాటించాలి. ఆహార సహవాసం వారి ప్రత్యేకతకు భంగమని భక్తిగల హెబ్రీయులు నమ్మారు. ధర్మశాస్త్ర యుగంలో ఈ ఆజ్ఞను మీరితే శాపం. యెషయా 65:3-4 అన్యుల జీవిత విధానాన్ని దేవుడు నిర్దేశించి చూపుతూ అన్నాడు, వారు తోటలలో బల్యర్పణమును అర్పిస్తూ ఇటికల మీద ధూపం వేస్తారు. నా భయము లేక నిత్యము నాకు కోపము కలుగచేస్తున్నారు. వారు సమాధులలో కూర్చుంటూ రహస్య స్థలాలలో ప్రవేశిస్తూ పంది మాంసం తింటారు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. 5-6 వారు మా దాపునకు రావద్దు, ఎడముగా ఉండు, నీకంటే మేము పరిశుద్ధులము అని చెబుతారు. వీరు నా నాసికారంధ్రములకు పొగలాగా, దినమంతా మండుతున్న అగ్నిలాగా ఉన్నారు. నా ఎదుట గ్రంథములో అది రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించున్నట్లు నేను వారికి ప్రతీకారం చేస్తాను. ఇప్పుడు దానియేలు సంగతి చూడండి. ధర్మశాస్త్రపు వెలుగులో రాజభోజనం అపవిత్రమైంది. అది తింటే యెహోవా సన్నిధిలో తాను అపవిత్రుడవుతాడు. మనుష్యుల మాట కాదు, మేము దేవుని మాట వినాలి కదా. ఇదే వారి దీక్ష. రాజు పెట్టింది తినకపోతే రాజుకు కోపం వస్తుంది. అయినా పర్వాలేదు, నేను దేవుని మాటే వింటాను అని దానియేలు తీర్మానం చేసుకున్నాడు. లోకంతో రాజీ పడను. దానివల్ల కలిగే ఫలితం ఎలాంటిదైనా దానికి సిద్ధమే అని దానియేలు నిశ్చయించుకున్నాడు. దానియేలు జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠమిదే. దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో ప్రత్యేకతను పాటించాలి. క్రైస్తవులు అనగా దేవుని బిడ్డలు ప్రత్యేక ప్రజలు, అనగా దేవుని సొత్తైన ప్రజలు. మనం దేవుని స్వకీయ సంపాద్యం. మనం లోకమర్యాదను అనుసరించము. లోక పద్ధతులు మన పద్ధతులు కావు. లోకంలో ఉన్నాము కాని మనం లోక సంబంధులము కాము. 1 కొరింథీ 7:31 ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించనట్లు ఉండాలి. ఏలయనగా ఈ లోకపు నటన గతిస్తున్నది. సరే, మనమిప్పుడు దానియేలు గ్రంథంలో 5 అధ్యాయాలు ముగించాము. దానియేలును దేవుడు వాడుకున్నాడంటే అందులో రహస్యమిదే. అతడు దేవుని వాక్యానికి కట్టుబడి ఉన్నాడు. లోకంతో రాజీపడని స్థిరచిత్తుడు. ప్రియ సోదర సోదరి, రోమాపత్రిక 12:1-2 విని నేను దానియేలులాగా ఉండడానికి సాహసిస్తాను అని తీర్మానం చేసుకోగలవా? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. నా
ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలు మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ప్రస్తుతం మీరు వింటున్న దానియేలు గ్రంథ వర్తమానాలపై గొప్ప దేవుడు అనే చిన్న పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. ఈ పుస్తకం మీ విశ్వాస జీవితంలో ఎదురయ్యే పరీక్షా పరిశోధనల్లో విజయం సాధించడానికి ఎంతో సహాయపడగలదు. గొప్ప దేవుడు అనే ఈ చిన్న పుస్తకం ఉచితంగా పొందగోరేవారు ఈ రోజే మాకు రాసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా చిరునామా ప్రేమధార, విశ్వవాణి, తపాల సంచి 4, సికింద్రాబాద్ 5,17,000.